మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. అందరు సంతోషంగా ఉన్నారు, గట్టిగా హల్లు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక చక్కటి మాటను మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును. చాలమ్మ, తల్లు పైకెత్తే నేను మీకు వివరిస్తాను. ఈ మాటలు చాలాసార్లు మీరు మనమందరం వింటూ వస్తున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మాటలు మనం వింటా వస్తున్నాం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏం కలుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వాటిని ఆచరించిన ఎడల మన జీవితాలు బాగుంటాయి. హల్లెలూయా. మనము వాక్యాన్ని వింటున్నాం, మనమందరం దేవుని మాటల్ని వింటున్నాం. దేవుని మాటల్ని వింటున్నాము. వినుట వలన మనకేం కలుగుతుంది అంటే విశ్వాసం కలుగుతుంది. వాస్తవమే. మనము విశ్వాసం కలిగి ముందుకు అడుగులు వేస్తాం. దేవుని మీద నమ్మకం పెట్టుకొని అడుగులు వేస్తున్నాం, బానే ఉంది. మనము ఆయన చెప్పింది ప్రతి మాట చొప్పున, ఆయన ఏం చెప్తాడో దాని ప్రకారం మనం జీవిస్తే మన ఇల్లు బాగుంటుంది, మన జీవితాలు బాగుంటాయి. అది దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట. అమ్మలారా, అర్థమవుతుందా? దేవుడు ఏది చెప్తే అది చేయడం, అప్పుడు మన జీవితాలు చాలా బాగుంటాయి. ఉదాహరణకి మీ అందరికీ తెలిసిన మాటలే కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. దేవుని మాట వినేవాళ్ళు అందరూ బుద్ధిమంతులా, బుద్ధిహీనులా? దేవుని మాటలు వినేవారందరూ బుద్ధిమంతులా, బుద్ధిహీనులా? చెప్పండి మీరు. దేవుని మాటలు వినేవారందరూ బుద్ధిమంతులా, బుద్ధిహీనులా? మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. బుద్ధిమంతులే కదా? మరి వాటి చొప్పున చేసేవారు? దేవుని మాట వినేవారు కాదు, కానీ వాటి చొప్పున ఎవరైతే చేస్తున్నారో, అర్థమవుతుందా? దాని ప్రకారం ఎవరు చేస్తున్నారో వాళ్ళే బుద్ధిమంతులు. అక్కడ రాయబడిన మాట అదే. ఎవరైతే నా మాటలు వినడమే కాదు, వాటి చొప్పున చేసేవారే బుద్ధిమంతులు. ఈరోజు నేను బుద్ధిమంతుల గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నేను చాలా జ్ఞానిని, నేను చాలా బుద్ధిమంతురాలని అనుకుంటా ఉంటాం కదా మనమందరం. తెలివి కళ్ళోళ్ళం, మేము చాలా తెలివి కళ్ళోళ్ళం, మేము చాలా బుద్ధిమంతులు అనుకుంటా ఉంటారు. ఈరోజు దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడను గాక. ఆమేన్. బైబిల్లో చూద్దాం, చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం. ఆయన ఇట్లా, నేను ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. చాలమ్మా, ఇంకా తలలు పైకెత్తే నేను మీకు వివరిస్తాను. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఇద్దరు తండ్రి దగ్గర పెరుగుతున్నారు, బానే ఉంది. ఇద్దరు డాడీ చెప్పిన మాట వింటున్నారు, ఆయన ఏది చెప్తే అది చేస్తున్నారు, బానే ఉంది. యవనస్తులు అయ్యారు. యవనస్తులు అయిన తర్వాత చిన్నవాడు డాడీ దగ్గరికి వచ్చి, డాడీ
నాకి నీ ఆస్తిలో ఎంత వాటా వస్తుందో, ఎంత భాగం వస్తుందో అది నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరినీ అడుగుతున్న మాట, దేవుడి దగ్గర నుంచి మనకేం కావాలి? వాటా కావాలా? ఆస్తి కావాలా? దేవుడి దగ్గర నుంచి మనకేం కావాలి? మనం ఏం అడుగుతాం తెలుసా? దేవా నాకు ఆస్తి కావాలి, దేవా నాకు అది కావాలి, దేవా నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని అడుగుతాం. భాగాలు ఇవ్వమని అడుగుతాం. బాగానే ఉంది. దేవుని దగ్గర ఉన్న ధననిధిలో నుండి మనకు కావలసినవన్నీ కూడా మనం తీసుకుంటున్నాం. తీసుకొని ఏం చేస్తున్నాం తెలుసా? తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఆయన దగ్గర నుంచి కావాల్సినవన్నీ పొందుకుంటున్నాం. ఆయన దగ్గర నుంచి మనకి ఏమేం కావాలో అన్నీ తీసుకుంటున్నాం. కానీ ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం రాగానే, ఆస్తి రాగానే కుమారుడు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? బయటికి వెళ్ళిపోతున్నాడు. తనకి ఇష్టంగా బ్రతకడానికి ఇక దొరికింది కదా. ఏం దొరికింది? తను అడిగింది దొరికిందిగా. తను ఏమైతే అడిగాడో అడిగింది తీసుకొని వెళ్ళిపోయాడు. తండ్రి బాధపడుతున్నాడు. ఏమని? ఇన్ని రోజులు నేను ఇతన్ని పెంచానే, ఇన్ని రోజులు నేను ఇతన్ని నేను పెద్ద చేశానే, ఇన్ని రోజులు ఇతన్ని నేను ఇంత బాగా చూసుకున్నానే, దెబ్బ తగలకుండా చూసుకున్నానే, ఈరోజు నాకంటే వాడికి ఏం కావాలి? నా మాట కన్నా వాడికి ఏం కావాలి? వాడికి ఆస్తి కావాలి. తండ్రి ఆస్తి తీసుకొని పోయినందుకు బాధపడట్లేదు, నన్ను విడిచి వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నాడు. తండ్రిని విడిచిపెట్టి కాలు బయట పెట్టినందుకు తండ్రి చాలా దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడి దగ్గర నుంచి మనం ఏవేవో కావాలని కోరుకుంటాం, ఏవేవో కావాలని పొందుకుంటాం. అన్నీ మనకి దొరికిన తర్వాత మనం తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతే తండ్రి ఎంత దుఃఖపడతాడు. మనం ఏంటంటే మనకు కావాల్సింది దొరికిందిలే అని ఆ దొరికిన దాంతో మనం సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇక మళ్ళీ మనం తండ్రి దగ్గరికి వెళ్ళము. వాస్తవమే, తనకు కావలసినవన్నీ మనకు కూడా దేవుడు ఏం కావాలో అన్నీ అనుగ్రహిస్తున్నాడు. కానీ అనుగ్రహించిన సంతోషంలో, అనుగ్రహించిన ఆనందములో, అనుగ్రహించిన వాటిల్లో మనం తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాం. వాస్తవమే, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక నానా బాధలు పడ్డాడు, చాలా యాతనలు పెట్టబడ్డాడు. ఎన్ని రోజులు ఉంటుంది ఆస్తి? ఎన్ని రోజులు ఉంటుంది ఆస్తి కదా? 4 రోజులు ఉంటుంది ఆస్తి. అంతా అయిపోయింది. డబ్బులున్నంతసేపే మన చుట్టూ ఎవరైనా వచ్చేది. బెల్లం ఉంటేనే. ఈ చిన్న కుమారుడి దగ్గర ఆస్తి అంతా అయిపోయింది. అంత ఖర్చు చేశాడు. తనకి నచ్చినట్టు ఏం తాగాలంటే అది తాగాడు, ఏం తినాలంటే, ఏం వేసుకోవాలంటే, ఎట్లా బ్రతకాలంటే అట్లా లగ్జరీగా బ్రతికాడు. వేశ్యలతో కూడా తిని త్రాగాడంట. వాళ్ళకు కూడా ఖర్చు పెట్టాడు, ఎంజాయ్ చేశాడు. ఇక ఆస్తి అంతా కూడా అయిపోయింది. అయిపోయి దగ్గర ఇచ్చాడంటే పందులు మేపే పనిచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిగా భోజనం చేస్తూ, మంచిగా ఆశీర్వాదం అనుభవిస్తూ, హ్యాపీగా ఉండవలసిన కుమారుడు ఈరోజు పందులు పని. మనం కూడా అంతే. గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గర నుంచి మనకి ఏం కావాలో అన్నీ మనం పొందుకున్న తర్వాత మనం తండ్రిని విడిచిపెట్టి
పందులతోనే సహవాసం. పందులతో మేపుకుంటా సహవాసం చేస్తున్నాడు. అంటే ఈయన ఇప్పుడు ఎట్టున్నాడు? సాదృశ్యం కదా. అంటే ఈయన మనసు ఏంటిది? ఈయన ఆలోచన విధానం ఏంటి? ఆ పని అయితే కరెక్ట్. ఏ పని? ఆ పని ఇచ్చేశారు. అప్పుడు పందులు మేపుకుంటా మని అధ్యాయము అంట. ఇప్పుడు ఏమొచ్చి, తండ్రి దగ్గర ఎవరైతే ఉన్నారో వారు బుద్ధిమంతులు. రాసి పెట్టుకోండి. తండ్రితో ఎవరైతే సహవాసం చేస్తారో, తండ్రి దగ్గర ఎవరైతే ఉన్నారో వారు బుద్ధిమంతులు. ఓకేనా? ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు బతికాడు అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది. ఓకేనా? బాగా ఒళ్ళంతా హూనం అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చి తండ్రి దగ్గరికి వస్తున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇల్లు గుర్తొచ్చి సిద్ధం చేస్తున్నాడు. ఏమనంటే, తండ్రి, పరలోకానికి విరోధంగా, నీకు విరోధంగా బుద్ధిమంతుడు ఎవరంటే తన పాపాలు ఒప్పుకునేవాడు బుద్ధిమంతుడు. పశ్చాత్తాప పడేవాడు బుద్ధిమంతుడు. తండ్రితో సహా ఐక్యమైపోయేవాడు బుద్ధిమంతుడు. తండ్రి మాట వినేవాడు బుద్ధిమంతుడు. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆయన ఏం చెప్తున్నాడు అది చేసేవాడు ఎవరు? బుద్ధిమంతుడు. ఆయనతో బుద్ధిమంతుడు. పరలోకానికి విరోధంగా నీకు నేను పాపం చేశానని తన తప్పును అర్థమవుతుందా? ఎవరైతే చేసిన తప్పును ఒప్పుకుంటున్నారో వాళ్ళే బుద్ధిమంతులు. దేవుడు చెప్పినట్టుగా చేసేవారు. వాళ్ళ జీవితాలే కట్టుబడతాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బుద్ధిమంతుడు ఎట్లా ఉంటాడు? దేవుని మాటలు వినే బుద్ధిమంతుడు ఎట్లా ఉంటాడు అంటే, తన పాపాలు తన్ను తాను శుద్ధి చేసుకునేవాడే. నాలో ఏ పాపం లేదు, నాలో ఏ దోషము లేదు, నేనే పాపం చేయలేదు అన్నోడు బుద్ధిమంతుడు. నీతిగా బ్రతుకుతున్నాను, నేను చాలా యథార్థంగా బతుకుతున్నాను, నేను ఏ పాపం చేయలేదు అని అనుకుంటా ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? బుద్ధిహీనులు. దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు, దేవునితో సహవాసం చేసేవాళ్ళు, దేవుని సన్నిధిలో ఎదిగేవాళ్ళు, పశ్చాత్తాప పడేవాళ్ళు, వాళ్ళే బుద్ధిమంతులు. అందుకే ఏ ఇల్లు గుర్తొచ్చింది? అంతకుముందు బుద్ధి లేకుండా కాలు బయట పెట్టి తన ఇష్టానుసారంగా నడిచినటువంటి ఆ దినాలన్నీ కూడా తను ఎలా బ్రతికాడంటే బుద్ధిహీనంగా బ్రతికాడు. మాట వినకుండా మన ఇష్టంగా మనం నడిస్తే, మన ఇష్ట ప్రకారం మనం నడిస్తే బాగానే ఉంటుంది. కొన్ని రోజులే. అది ఎన్ని రోజులు? గుర్తు కోట్లు ఉండొచ్చు, కానీ ఆ కోట్లు, ఆ లక్షలు కూడా ఒక రోజు అన్ని కరిగిపోతాయి, అన్ని కూడా అయిపోతాయి, ఖర్చు అయిపోతాయి. నాస్తి అంతా అయిపోయింది. వేశ్యలతో తిని ఖర్చు చేశాడట. చూడండి అదే 15. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన, చాలమ్మా,
వేశ్యలతో తిని ఖర్చు చేశాడు, ఇష్టానుసారంగా తాగి ఖర్చు చేశాడు, తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా బుద్ధిహీనునిగా మారిపోయాడు. ఎప్పుడైతే మనము బుద్ధిహీనులుగా మార్చబడతామో, తండ్రిని విడిచిపెడితేనే జ్ఞానమున్నా, ఎంత బుద్ధి ఉన్నా, ఎంత డబ్బున్నా, ఏమున్నా అన్నీ నిల్ అయిపోతాయి, ఏముండవు. తండ్రిని ఎప్పుడైతే విడిచిపెడతామో, మనం ఎంత అనుభవ జ్ఞానులమైనా, ఎన్ని సంవత్సరాల నుండి ఏం చేస్తున్నా, తండ్రితో సహవాసం లేకపోతే, తండ్రితో మనము ఐక్యతతో లేకపోతే అన్నీ అయిపోతాయి, అన్నీ అయిపోయినాయి. ఇక పందులు తినే పొట్టుతో ఇప్పుడు అనుకున్నాడు, ఛ, ఎప్పుడు గుర్తొస్తాడు దేవుడు? బుద్ధి ఎప్పుడు వస్తుంది మనిషికి? కష్టాలు వచ్చినప్పుడే మనిషికి బుద్ధి వచ్చేది. అంటే మనిషికి జ్ఞానం రాదు, దేవుడు గుర్తురాడు, తండ్రి గుర్తురాడు. అన్ని బాగున్నన్ని రోజులు కరువు వచ్చిందంట. ఎప్పుడు కరువు వచ్చింది? ఎప్పుడైతే డబ్బులన్నీ అయిపోయి కరువు వచ్చిందో చిన్న కుమారుడికి, అప్పుడు ఇల్లు వస్తుంది. కరువు పరిస్థితులు వస్తాయి. ఈరోజు అన్నీ బాగున్నాయని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం? తండ్రితో సహవాసం చెయ్యము. అన్నీ బాగుంటే మన తండ్రితో అంటే మనం కూడా ఆయన దగ్గరికి వెళ్ళము. కానీ అన్నీ ఒకరోజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. తండ్రి ఇల్లు గుర్తొస్తుంది. అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తున్నాడు తండ్రి. పాపం తండ్రి, నీకు విరోధంగా నేను పాపం చేశాను అని మా నాన్నతో నేను చెప్పి, క్షమాపణ చెప్పి, విరోధంగా పరలోకానికి, ముఖ్యంగా నీకు కాదు, ముందు పరలోకానికి, దేవునికి నీకు విరోధంగా నేను చాలా ఇక నేను నీ తండ్రి ఇంటిని నిన్ను నేను విడిచిపెట్టను నానా, నువ్వు లేకుండా నేను బతకలేను నానా, నేను ఇక్కడే ఉంటాను నానా అని చెప్పడానికి వచ్చాడంట. తండ్రి ఎదురు చూస్తా ఉన్నాడు, నా కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని. తెలుసు ఈడు నేను లేకపోతే బతకలేడు, ఏదో ఒక రోజు నేను అవసరం అవుతాను. మళ్ళా చేర్చుకున్నాడండి కొడుకు. ఆ చింపిరి బట్టలు వేసుకొని, మాసిపోయిన బట్టలు వేసుకొని, ఆ జుట్టు పెరిగి ఎట్టుంటది వాళ్ళ ఎట్లుంటే వస్త్రాలు ఎంతో అట్లా భయంకర వచ్చాడు. తండ్రి ఆప్యాయంగా చేర్చుకున్నాడు. చేర్చుకొని ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చి కొడుక్కి. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుని మాట వినేవాళ్ళు ఎవరు? దేవుని మాట వినే నా మాట చొప్పున విని, నా మాటను విని వాటి చొప్పున చేసేవాడే బుద్ధిమంతుడు. ఎలా బుద్ధిమంతుల్ని మనం ఎలా టెస్ట్ చేస్తాం, వాళ్ళని ఎలా గుర్తిస్తామంటే, అంతస్తున్నా, మేడమిద్దులున్నా, ఎన్నున్నా తండ్రితో సహవాసాన్ని విడిచిపెట్టరు. బుద్ధిమంతులు ప్రతిరోజు పశ్చాత్తాపడతా ఉంటాడు. పరలోకానికి, దేవుడికి విరోధంగా నేనేమన్నా పాపం చేసి బుద్ధి వచ్చినప్పుడు, అర్థమైందా? బుద్ధి వచ్చినప్పుడు కూడా మనమందరం కూడా దేవునిలో రోజు ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు? ప్రార్థన చేయడమే సహవాసం చేయడం అంటే.
రోజు ప్రార్థనలో తెల్లారుజామున మంతులు అయ్యా, కొద్దిగా ఈరోజు ఎంజాయ్ చేశానయ్యా, ఈరోజు సంతోషంలో కొద్దిగా అట్టుండయ్యా, హ్యాపీనెస్, నాకు ఇష్టమైన వాళ్ళు ఇష్టమైన ఆహారం ఉంటుంది, ఇష్టమైన చేస్తాను, కొద్దిగా అలా ఉండయ్యా, రేపు మాట్లాడుతానయ్యా అనేవాళ్ళు ఎవరు? ఈరోజు కొంచెం మాట్లాడలేండి అయ్యా, నేను బిజీగా ఉన్నానయ్యా. మన పనుల్లో మన కుమారుడు వాళ్ళ నాన్న ఎలా చెప్తే అలా చేస్తున్నాడంట. మనం ఏం చెప్పాం స్టార్టింగ్లో? దేవుడు ఏది చెప్తే దాన్ని చేసేవాడే బుద్ధిమంతుడు కదా. ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు ఇన్ని రోజులు, ఇక ఇంట్లో వాయిద్యాలు వినబడుతున్నాయి. అమలారా రే మాట్లాడొద్దు మోహన్, ఇంట్లో సౌండ్ వాయిద్యాలు వినబడుతున్నాయి. ఏంటి వాయిద్యాలు? పెద్ద కుమారుడు వచ్చాడు, రాగానే పని వాళ్ళని అడిగి ఏంటి ఇదంతా అంటే, నీ తమ్ముడు వచ్చాడు ఇంటికి, చచ్చిపోయి తిరిగి బ్రతికాడు, చనిపోయి బ్రతికాడు, తన తప్పును తెలుసుకొని వచ్చాడని తెలుసుకున్నాడు. అప్పుడు ఈయనకి కోపం స్టార్ట్ అయింది. అర్థమవుతుందా? ఈయనకి ఇన్ని రోజులు నాన్న చెప్పినట్టు వింటున్నాడులే, ఈడు మంచోడు అనుకున్నాడు. ఎవరు? పెద్దోడు మంచోడులే అనుకుంటున్నాడు. కానీ డాడీ ఏది చేస్తే అది ఓకే అనాలి వద్దా? మనమున్నాం, మనకు నచ్చినట్టు చేస్తేనే డాడీ ఓకే కదా. మనకు నచ్చినట్టు చేస్తేనే డాడీ మంచోడు. మనకు నచ్చినట్టు చేయలేదనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం? తండ్రి మీద, డాడీ మీద కోపడతాం కదా. పాపం పెద్ద కుమారుడికి ఇది నచ్చలా. ఇన్ని రోజులు బాగానే ఉన్నాడు తండ్రి దగ్గర. తండ్రి చదువుదామా, 26 వచ్చినాం, 15-26 పిలిచి అడుగగా వచ్చి ఉన్నాడు. వచ్చినందున క్రొవ్విన దూడను వధించిన నేను కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయిను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. చాలమ్మా, తల్లు పైకైతే నేను మీకు వివరిస్తాను. ఈయనకి కోపం వస్తుంది తండ్రిని చూసి. తండ్రి చిత్తం చొప్పున చేయవాడే, తండ్రి ఏది చెప్తే అది చేసేవాడే బుద్ధిమంతుడు. ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు? తండ్రి కుమారుణ్ణి చేర్చుకుంటే అప్పుడు ఈయనేం చేయాలి? సంతోషపడాలి. కానీ ఈయనేం చేస్తున్నాడు? ఇప్పుడు తండ్రి కుమారుణ్ణి, ఆ కుమారుడు పశ్చాత్తాపపడి, అయ్యా పరలోకానికి విరోధంగా, నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా, అయ్యా క్షమించయ్యా అని పశ్చాత్తాపడుతున్నాడు. తన తప్పు తెలుసుకున్నాడు, ఇంటికి వచ్చాడు. ఇంక పోను డాడీ, ఇంక నేను ఎక్కడికి పోను, ఏ పాపం చెయ్యను డాడీ, నీతోనే ఉంటాను డాడీ అని తండ్రి దగ్గరికి వచ్చి బతిమలాడుకున్నాడండి. బతిమలాడుకున్నప్పుడు చేర్చుకోవాలా వద్దా? పశ్చాత్తాపం లేకుంటే చేర్చుకోడు. కానీ పశ్చాత్తాప పడితే డాడీ కౌగిలించుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. పశ్చాత్తాపం రావాలి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొడుక్కి పెయిన్ అయిపోయింది, నొప్పి. ఎందుకు? వాణ్ణి నువ్వు ఎందుకు చేర్చుకున్నావు? మన దేవుడు పడేయమంటే పడేయాలి, నిలబడమంటే నిలబడాలి, తీసుకోమంటే తీసుకోవాలి. అది మనం ఫాలో అవ్వాలి. అర్థమవుతుందా? మనం ఏం చేయాలంటే మన దేవుడు తీసుకో అంటే తీసుకోవాలి, వద్దు అంటే పడేయాలి. అది ఆయన ఏది చెప్తే అది మనం చేసేవారిగా ఉండాలి. ఇన్ని రోజులు పాపం ఈయన ఏ పాపం చేయలే. ఎవరు? పెద్ద కుమారుడు ఏ పాపం చేయలే. పాపం తండ్రి ఏమంటున్నాడంటే, ఇంకా 29 చదవండి. తండ్రితో, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూను మీరలేదే. చాలమ్మా, చాలమ్మా, ఇన్ని ఏండ్ల నుండి నీ ఆజ్ఞ నేను మీరలేదు. ఇన్ని రోజులు వాడన్నా సరే ఆస్తిని తీసుకొని వేషలతో తిని పాడు చేశాడు. నేను ఏ రోజన్నా సరే నీ ఆస్తిని ఏమన్నా పాడు చేశానా డాడీ? నీ ఆజ్ఞ నేను ఎన్నడైనా మీరానా డాడీ? నేను నీతో ఉన్నాను కదా, నువ్వు వాడినేమో అంత బాగా చూసుకుంటున్నావు, నన్ను ఏ రోజన్నా ఇంత పట్టించుకున్నావా అని పెద్ద కుమారుడు మాట్లాడుతూ ఉన్నాడండి, కోపపడతా ఉన్నాడు. దేవుడి మాట మనము
వినకపోతేనే మనం బుద్ధిహీనులము. ఇప్పుడు కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రి మాటతో తండ్రితో ఐక్యం అవ్వట్లా, ఏకం అవ్వట్లా. ఇప్పుడు డాడీ చేర్చుకున్నాడు, ఇప్పుడు ఈయన కూడా ఏం చేయాలి? తమ్ముణ్ణి ఏం చేయాలి? చేర్చుకోవాలి. అర్థమవుతుందా? డాడీ చేర్చుకుంటే మనం చేర్చుకోవాలి. డాడీ త్రోసేస్తే అర్థమవుతుందా? నాన్న చేర్చుకుంటే మనం ఏం చేయాలి? చేర్చుకోవాలి. నాన్న పడేస్తే అట్లా. అంటే మన దేవుడు ఏది చేస్తే దాన్ని వినాలన్నమాట. ఇప్పుడు ఈ కుమారుడు బుద్ధిమంతుడైపోయాడు. ఈ కుమారుడు, మనం కూడా ఒక్కొక్కసారి ఇట్లనే చేస్తాం. ఏంటంటే దేవుడు కొంతమందిని క్షమిస్తూ ఉంటాడు, క్షమించినప్పుడు మనం క్షమించలేం. కొంతమందిని దేవుడు క్షమిస్తాడు, వాళ్ళు పాపాలు చేస్తారు, తప్పులు చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఒప్పుకుంటారో నేను నిజంగా పాపిని, నేను ద్రోహిని, గుండెలు బాదుకొని ఏడుస్తా, నేను ఇంకా చెయ్యను అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే కనికరిస్తాడు. ఈ కనికరించినప్పుడు మనకు కోపం రాకూడదు. అది పాపిని కనికరించి పరిశుద్ధునిగా మార్చినప్పుడు మనకు కోపం రాకూడదు. మన కోపం వస్తుందంటే మన డాడీ మాట వింటున్నట్ట విననట్ట లెక్క. అర్థమవుతుందా? అంటే మనము నిజంగా మన దేవుడు ఎవరినైనా ఒక మనిషిని క్షమించినప్పుడు మనం కూడా వాళ్ళని ఏం చేయాలంటే క్షమించాలి. మన దేవుడు క్షమించకపోతే మనం క్షమించకూడదు. ఓకేనా? ఇదన్నమాట. వాళ్ళు దేవుడు చెప్పింది చెప్పినట్టు వినేవాళ్ళే ఎవరు 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 బుద్ధిమంతులు. ఇప్పుడు ఈయన కోపడుతున్నాడు, ఈయన బుద్ధిమంతుడా? ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. మనం ఈరోజు లోపలనే ఉంటున్నాం, ఆజ్ఞలు గైకుంటున్నాం, బాగా అన్ని మంచి పనుల్లో ఉంటున్నాం, ఇన్ని ఏండ్ల నుండి మందిరంలో ఉంటున్నాం, మేము పరిశుద్ధులము బాగా అంటున్నాం. కానీ ఆయన మాటతో కలిసి ఓకే ఓకే అనలేకపోతున్నాం. అయ్యా నువ్వు చేసేది కరెక్ట్ అయ్యా అని అనలేకపోతున్నాం. ఎవరైనా ఆ రోడ్డు మీద పాపం చేస్తూ ఉన్నోడు క్షమించి బాగా అన్ని వస్త్రాలు కడిగి మంచిగా పరిశుద్ధునిగా మార్చి మందిరానికి వచ్చాడనుకో, తప్పులు తెలుసుకొని ఇంకా పోకుండా మన వాడిని ఏం చూస్తాం? అతన్ని ఎలా చూస్తాం? నీచంగా చూస్తాం. పాపి, ఈడు ఎందుకు వచ్చాడు మందిరానికి, నువ్వు ఎందుకు వచ్చావు అని తరమేస్తాం. దేవుడు క్షమించినప్పుడు, అతని పాపంని కడిగినప్పుడు మనం ఎవరిని ప్రశ్నించడానికి? మనం కూడా ఏం చేయాలంటే మన తండ్రి మనసు కలిగి ఉంటేనే మనం బుద్ధిమంతులు. మన తండ్రి ఏది చెప్తే అది చేసుకుంటా వెళ్ళిపోతేనే మన జీవితం బాగుంటుంది. నా మాట చొప్పున చేసేవాడి ఇల్లే కట్టబడుతుంది, బాగుగా కట్టబడుతుంది. నేను చెప్పినప్పుడు నువ్వు వినలేదనుకో, నీ ఇల్లు కూలిపోతుంది. నేను పట్టించుకోను. ఇంకా వరద వచ్చినా పట్టించుకోను, వాన వచ్చినా పట్టించుకోను, గాలి వచ్చినా నేను పట్టించుకోను. ఎందుకంటే ఆ రోజు నేను ఈ పని చెప్పాను, నువ్వు ఎందుకు చేయలేదు? ఈ పని నేను చెప్పాను నువ్వు ఎందుకు చేయలేదు? నువ్వు ఆ రోజు చేయలేదు కాబట్టి ఈరోజు శ్రమ వస్తే నేను నిన్ను విడిచిపెడుతున్నాను అంటాడు దేవుడు. హల్లెలూయా. అంటే మీకు ఏం చెప్పాలంటే ఈరోజు దేవుడు వద్దంటాడు, రేపు మళ్ళా చేర్చుకో అంటాడు. అది మన దేవుడి మనస్సు. ఈరోజు మన దేవుడు ఈరోజు తప్పంటాడు, అతనికి బుద్ధి వస్తే చేర్చుకోమంటాడు. అది నువ్వు చేర్చుకోలేదనుకో నీ జీవితం కట్టబడదు. అయితే ఈరోజు మన దేవుడు మనసు ఏంటో తెలుసా? ఆయన ఓకే అన్నప్పుడు మనం ఓకే 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 అనాలి. ఆయన నో అన్నప్పుడు నో 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 అనాలి. అది నేర్చుకోండి. ఓకేనా? మన దేవుడు ఏది చెప్తే అదే. బండను కొట్టమంటే కొట్టాలి, మాట్లాడమంటే లేదయ్యా నేను ఇంకా కొడతానే ఉంటానయ్యా అంటే ఆ రోజు కొట్టమన్నా, ఈరోజు మాట్లాడమన్నా. హల్లెలూయా. ఆ రోజు విడిచిపోతే వదిలేసా, ఈరోజు ఇంటికి వచ్చాడు, చేర్చుకోమన్నా చేర్చుకో. అతడు పశ్చాత్తాప పడితే చేర్చుకో. హల్లెలూయా. అతను తండ్రితో సహవాసం చేస్తే చేర్చుకో, దేవుడితో సహవాసం చేస్తే చేర్చుకో, పశ్చాత్తాప పడితే చేర్చుకో. మరలా అదే పందుల్లోకి వెళ్ళిపోతానంటే వదిలే. మళ్ళా నా స్థితి నేను పోతా పంది బురదలో కంటే నేను బురదలోకి పోతానంటే నువ్వేం చేస్తావు? పో, బురదే నీకు ఇంపుగా
దేవుని సన్నిధింపు కాదు, బురదే నీకు, ఆ కంపే ఇంపు నీకు, పో అని వదిలే, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరినైనా సరే మన దేవుడు బురదను వదిలిపెట్టి దేవుడి దగ్గరికి వస్తే హత్తుకుంటాడు. నాకు నువ్వు వద్దు, బురదే కావాలంటే నువ్వు కూడా ఏం చేయాలి? పంపించే. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఎవరు బుద్ధిమంతులు అంటే దేవుడు ఏది చెప్తే అది చేసేవాళ్ళే బుద్ధిమంతులు. రెండో మాట అర్థమైందమ్మా? అర్థమైందా? దేవుడు ఏది చెప్తే అది చేసేవాళ్ళు బుద్ధిమంతులు. దేవుడితో రోజు సహవాసం చేసేవాళ్ళు బుద్ధిమంతులు. ప్రతిరోజు తండ్రి నీకు విరోధంగా అదిగో ఆ బూతు తిట్టానయ్యా, అదిగో ఆ అబద్ధం ఆడానయ్యా, అదిగో వాళ్ళని అనరాటి మాట అన్నాను ప్రభువా, నన్ను క్షమించు అని ప్రతిరోజు తన జీవితాన్ని పరిశుద్ధపరచుకునే వాళ్ళు బుద్ధిమంతులు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, చూడండి ఇంకో మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం. దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పోలి ఉన్నది. చాలమ్మా, ఇంకా తల్లు పైకెత్తే నేను మీకు వివరిస్తాను. ఇద్దరిలో ఎవరు బుద్ధిమంతులు? ఇప్పుడు ఎవరు బుద్ధిమంతులు? ఇన్ని సంవత్సరాలు దేవుని పాదాలు పట్టుకున్నటువంటి పెద్ద కుమారుడు బుద్ధిమంతుడయ్యాడా? ఎవడు తప్పును తెలుసుకొని వచ్చిన వాడు బుద్ధిమంతుడు అయ్యాడు. ఇప్పుడు ఇక్కడ 10 మంది కనబడుతున్నారు. అంటే నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఎవరైతే తన తప్పు తెలుసుకుంటారో, దేవుడి మాట ప్రకారం జీవిస్తారో వారే బుద్ధిమంతులు. అన్ని సంవత్సరాల నుండి దేవుడితో ఉన్నను దేవుడి మాటతో కలిసి కట్టుగా రావట్లేదు కాబట్టి వాళ్ళు బుద్ధిహీనులు. వాళ్ళని దేవుడు పట్టించుకోడు, వదిలేస్తాడు. అంటే దేవుడు క్షమిస్తే మనకు క్షమించట్లేదు కాబట్టి నా మాటకి నువ్వు యాక్సెప్ట్ చేయాలి, అంతే. నేను ఏది చెప్తే అది చేయాలి. నేను ప్రేమించమంటే ప్రేమించు, క్షమించమంటే క్షమించు, చేర్చుకోమంటే చేర్చుకో, ఏం చేయమంటే అది చెయ్యి. అది ఫస్ట్ మాట. రెండో మాట, 10 మంది కన్యకలు కనపడుతున్నారు మీ అందరికీ. అసలు పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళు దివిటీలు పట్టుకున్నారట. అర్థమవుతుందా? పరలోక రాజ్యం వెళ్ళే వాళ్ళు దివిటీలు పట్టుకున్నారట, పెండ్లి కుమార్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారట. అదేనా అక్కడ రాయబడిన మాట? దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు. మనం ఏమనుకున్నామంటే, ఈ 10 మంది అందరి చేతిలో దివిటీలు ఉన్నాయి, అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి, అందరూ తెల్ల వస్త్రాలు వేసుకున్నారు, అందరూ వాక్యం వింటున్నారు, అందరూ మందిరానికి వస్తున్నారు, అందరూ కూడా బుద్ధిమంతులే మనం అనుకుంటాం కదా. ఎలా వాళ్ళని గుర్తించాలి? ఇద్దరిలో ఎలా గుర్తించాం? ఇప్పుడు ఈ 10 మందిలో బుద్ధిమంతుల్ని ఎలా గ్రహిస్తాం? ఎలా టెస్ట్ చేయాలి వాళ్ళని అంటే, అందరూ బైబిల్ పట్టుకొచ్చుకున్నారు, అందరూ తెల్ల వస్త్రాలు వేసుకున్నారు, అందరూ ప్రార్థిస్తున్నారు, అందరూ మోకరిస్తున్నారు, అందరూ అదే మందిరంలో వాక్యం వింటున్నారు. మరి వీళ్ళని ఎలా టెస్ట్ చేద్దాం? ఇలా ఈ 10 మందిలో ఎవరు బుద్ధిమంతులు టెస్ట్ చేద్దాం అని మనం ముందుకెళ్తే, ఆలోచన చేస్తే, దివిటీలు అందరి చేతుల్లో ఉన్నాయి. అందరి చేతుల్లో దివిటీలు చూసి వీళ్ళందరూ బుద్ధి కలిగిన కన్యకలే, వీళ్ళందరూ బుద్ధి కలిగిన బుద్ధిమంతులే, వీళ్ళందరూ నీతిమంతులే, వీళ్ళందరూ పరిశుద్ధులే, వీళ్ళందరూ భక్తులే అని మనం తేల్చేస్తాం. వాక్యం దగ్గరికి వచ్చేసరికి దేవుడు కొద్దిగా ఆలస్యం చేస్తున్నాడంట. ఇంక ఇప్పుడే రానులే, కొద్దిగా లేట్ అవుతుంది అని. ఈ లోపల వీళ్ళందరూ నిద్రపోతున్నారట. అందరి దగ్గర దివిటీలు పట్టుకొచ్చారు, దివిటీలు ఉన్నాయి, వీళ్ళందరూ నిద్రపోతున్నారు. కొద్దిగా లేట్ అవుతుందిలే, ఆలస్యం అవుతుంది అని చెప్పాడట. ఈ లోపల అందరూ కునికి నిద్రించారట. చాలా జాగ్రత్త నా మాటలు వినండి. అయితే ఈ 10 మందిలో 5గురు మాత్రమే బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేని వారు. ఏంటంటే చూద్దాం. అదే 25వ అధ్యాయము 7వ వచనం చదవండి. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని ఆ కన్యకలు చాలమ్మా
దేవుడు వస్తున్నాడు అని కేక వినబడింది. నేను వస్తున్నాను, నేను వస్తున్నాను, నేను వస్తున్నాను. అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు నేను వస్తున్నాను, మీరు సిద్ధపడండి అనేసరికి నిద్రపోతున్న వాళ్ళందరూ లేచి కూర్చున్నారు. కూర్చొని ఏం చేస్తున్నారంటే దివిటీలను చక్కబరుస్తున్నారు. నేను వస్తున్నాను అనే కేక వినబడింది 10 మందికి. అందరూ లేచారు, లేచి చక్క పెట్టుకుంటున్నారు. అర్థమవుతుందా? లేచి చక్క పెట్టుకుంటున్నారు. పాపం అప్పుడు చూసుకున్నారు ఏమని, నూనె లేదని. ఎప్పుడు దేవుడు కేకేసినప్పుడు చూసుకుంటున్నాడు. అప్పుడు చక్కపరుచుకుంటున్నారంట. మన జీవితాన్ని ఎప్పుడు చక్కపరుచుకోవాలి? నూనె ఇంట్లో అయిపోయిందని ఎప్పుడు చూసుకుంటాం మనం? పొద్దున్నే స్కూల్కి పిల్లలు రెడీ అవుతా ఉంటే, పొద్దున్నే స్కూల్కి పిల్లలు రెడీ అవుతా ఉంటే వంట చేసేటప్పుడు మనకు నూనె గుర్తొచ్చింది అనుకో, ఇంకెంత ఉంది టైము? ఒక అరగంట ఉంటుంది. ఈ అరగంటలో నూనె ఎప్పుడు తేవాలా, ఎప్పుడు పిల్లలు వ్యాన్ ఎక్కియాలా, ఎప్పుడు పంపించాలా, ఎప్పుడు బయటికి షాప్కి పోవాలా అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. స్కూల్ టైం అవుతుంది, అరగంటలో ఇంక చేసేద్దాం వంట అనుకొని అప్పుడు నూనె చూసుకున్నావు నువ్వు. ఎప్పుడు వంట చేసి పెట్టాలా, నీ పిల్లలకి వ్యాన్ ఎప్పుడు ఎక్కియాలా, స్కూల్కి ఎప్పుడు పంపించాలా, ఇంక అరగంట టైంలో ఎప్పుడు చూసుకోవాలి? నూనె లేనిది. ఇంట్లో సరుకులు అయిపోయినా ఎప్పుడు చూసుకోవాలి? కొద్దిగా ఉన్నప్పుడే ఏం చేయాలి? బుద్ధిమంతులైతే ఏం చేయాలి? కొద్దిగా ఉన్నప్పుడే, మన దీపము ఉన్నప్పుడే మన జీవితాల్ని మనం చక్కబరుచుకోవాలి. హల్లెలూయా. మన దీపం ఉండగానే, మన ఊపిరి ఉండగానే మన జీవితాల్ని మనం ఏం చేయాలంటే చక్క పెట్టుకోవాలి. అప్పుడు అమ్మగారులు మిగతా 5 మంది అప్పుడు చక్క పెట్టుకుంటుంటే అప్పుడు చూసుకున్నారు, అయ్యో ఏ నూనె నూనె అసలు లేదే. అప్పుడు నూనె చూసుకుంటున్నారు. నూనె చూసుకొని అప్పుడు అడుగుతున్నారు పక్కన వాళ్ళని, అమ్మ నూనె కొద్దిగా అమ్మ, మా దగ్గర లేదమ్మో, మాకే సరిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దీపము వెలుగుతూ ఉంటేనే మన దేవుడు వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. మన దీపాలు వెలగాలంటే ఏం చేయాలి? ఎప్పటికప్పుడు మన దీపాల్ని మనం చక్కపరుచుకోవాలి, చక్కపరుచుకోవాలి, చక్కపరుచుకోవాలి. తీరా అయిపోయిన తర్వాత, మనకు నాశనం వచ్చిన తర్వాత, లేదా మన జీవితం ముగించిన తర్వాత అప్పుడే ఏం లాభం? ఊపిరి ఉండగానే మన ఇల్లును మనం ఏం చేయాలంటే చక్కబెట్టుకోవాలి. హల్లెలూయా. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1వ వచనం. మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనక నీవు నీ ఇల్లును చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిస్తున్నాడు. చాలమ్మ, దేవుడు చెప్తున్నాడు, నీ జీవితం బాలేదు, బాలేదు, చక్కబెట్టుకో, బాలేదు, చక్కబెట్టుకో. వెంటనే ఏం చేశాడు? గోడ తట్టు తిప్పుకొని, అయ్యా, గోడ తట్టు తిప్పుకొని, అయ్యా, యథార్థంగా నేను బ్రతికాను కదయ్యా, నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నానోనయ్యా, అనుకూలంగా నేను ఏం చేశానో ప్రభువా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. కన్నీళ్లు విడిచుచూ ప్రార్థించెను. మనలో ఏదైనా చక్కగా లేకపోతే మనం కన్నీళ్లు కార్చి, మనలో పరిస్థితులు ఏమైనా బాగలేవనుకో, మన ఇంట్లో మన జీవితంలో ఏదైనా పరిస్థితులు బాగలేవనుకో, మనం ఏం చేయాలంటే కన్నీళ్లు కారిస్తే మన జీవితం చక్కదిద్దబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? మన ఇంటి పరిస్థితి బాగాలేదు, మన జీవితం బాగా కట్టబడట్లేదు, మన పరిస్థితులు బాగాలేవు. ఎలా చక్కబెట్టుకుంటాం? చక్కబెట్టుకో అని చెప్పాడు ప్రవక్త వచ్చి. వెంటనే ప్రార్థనలో కూర్చొని, అయ్యా ఒకవేళ చక్కగా లేదేమో సరిచేయి ప్రభు, అంతకుముందు నేను చేశాను అనుకుంటున్నానయ్యా,
నేను అలా చేశాను, ఇలా చేశాను, అలా చేశాను, ఇలా చేశాను అని నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాను ప్రభా. నీకు నేను ఎంతో యథార్థంగా బ్రతికానయ్యా, ఎన్నోసార్లు నీకు చేయవలసినవన్నీ కార్యాలు నేను చేశాను ప్రభా. ఇంకేముందయ్యా నాలో చక్కదిద్దడానికి? ఒకవేళ ఇంకేమన్నా ఉందేమో కృపతో జ్ఞాపకం చేసుకో, నా ఇంటిని చక్కబెట్టయ్యా అని కన్నీళ్లతో వేడుకున్నాడు. ఇల్లేమైంది? చక్కదిద్దబడింది. ఈరోజు మన ఇల్లు చక్కదిద్దుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆ రోజు దీపాల్లో ఏం లేదు, నూనె లేదు. ఈరోజు మనలో ఏం లేదు, మనలో ఇంట్లో ఏం లేవు, ఆత్మలో ఏం లేవు. మన ఆత్మలో నూనె ఉందా? మన కుటుంబాల్లో అన్నీ ఉన్నాయా? మన ఇల్లు ఎలా ఉంది? ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మనకు కావాల్సింది, మన జీవితాలు ఎప్పుడు చక్కదిద్దుకోవాలి తెలుసా? దైవజనుడు హెచ్చరించినప్పుడే చక్కదిద్దుకోవాలి. చచ్చిపోయినాక చక్కదిద్దుకోవాలంటే ఎట్లా అండి? వెంటనే దైవజనుడు హెచ్చరించగానే హిజ్కియా, అయ్యా క్షమించు ప్రభా, కృపతో జ్ఞాపకం చేసుకో అయ్యా అని కన్నీళ్లు విడిస్తే వెంటనే ఇల్లు ఏమైంది? రోగం ఏమైంది? సెట్ అయింది. మరణం అవుతున్నాం అన్నాడు, ఇక మరణం లేదు, ఏం లేదు, ఆయుష్ వచ్చేసింది. 15 సంవత్సరాల ఆయుష్ వచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఎలా చక్కదిద్దుకుంటామంటే దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కారిస్తే మన జీవితాలు చక్కదిద్దబడతాయి. మనకి ఏముండాలి? మీ పిల్లలకి అన్నీ నేర్పిస్తున్నారు కదా, అన్నీ నేర్పిస్తున్నారు కదా. ఆ విద్య, ఈ విద్య, ఆ విద్య, ఈ విద్య, ఈ విద్య అన్నీ నేర్పిస్తున్నారు కదా. కొట్టైనా ఏడిపించి ప్రార్థనలో కూర్చోబెట్టండి. ఏం చేయాలి? మీ పిల్లలకి కొట్టి ఏడిపించి ఏం చేయాలి? ప్రార్థనలో కూర్చోబెట్టండి. వాళ్ళకి ఏం కావాలంటే రోధించే విద్య. తల్లులారా, స్త్రీలారా, మీ కుమార్తెలకి రోదన విద్య. వాళ్ళ ఇల్లు పతనమైందనుకో వాళ్ళు ఏం చేస్తారు? భార్య భర్తల్లో ఏదైనా గొడవ వచ్చిందనుకో వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు పోయి గబగబా వెళ్ళేసరికే ఒక రోజు పడుతుంది. ఆ లోపల ఆమె ఏం చేస్తుంది? నీ కుమార్తెకు నువ్వు నేర్పిస్తే నువ్వు వచ్చేసరికే అంత టైం పడుతుంది. ఈ లోపల ఆమె ఏం చేస్తుంది? పోయి ప్రార్థన చేసుకొని ఏడ్చుకొని ఆమె ఇల్లు ఆమె కట్టుకుంటుంది. హల్లెలూయా! అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడో బస్ ఎక్కి ఆ బస్సు మారి ఈ బస్సు మారి ఆటో ఎక్కి అదెక్కి వెళ్ళేసరికి టైం పడుతుంది. ఈ లోపల నీ కూతురికి లేదా నీ పిల్లలకి ఏడ్చే విద్యను నేర్పిస్తే మోకరించి ఏడ్చేస్తుంది ఒక అరగంట లేదా ఒక 10 నిమిషాలు. ఈ లోపల దేవుడి కనికరం వచ్చేసి భర్తని, ఆ గొడవని, ఇంట్లో అత్తనో లేకపోతే ఈ మామనో లేకపోతే ఇంకా తోడికోడలో లేకపోతే ఇంకెవరి ద్వారానో పిల్లల ద్వారానో ఏదో ఒక సమస్య వస్తుందా రాదా? ఎలా చక్కబెట్టుకోవాలి? ప్రతిసారి నువ్వు వెళ్ళి చక్కబెడతావా? ప్రతిసారి మేమెళ్ళి చక్కబెట్టాలా? ప్రతిసారి ఎవరెళ్ళి చక్కబెడతారంటే నీకు నువ్వే చక్కబెట్టుకోవాలి. హిజ్కియా లాగా మోకరించి గోడ దగ్గరికి వెళ్ళి గోడ వైపు తిరిగి అయ్యా నీ కన్నీళ్లు విడుస్తూ వేడుకుంటే వెంటనే ఇల్లు చక్కబడుతుంది. అంతే. మీకు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు చక్కదిద్దాలంటే, కుటుంబాలని చక్కదిద్దాలంటే మన వల్ల అయ్యే పని కాదు. మన మాట వింటారా? ఏం చేయాలి? పట్టుకోవాల్సిన ఆయన పట్టుకోవాలి, వెళ్ళి మోకరించాలి, ఏడ్చాలి, కన్నీరు గార్చాలి. అప్పుడు మన జీవితాలు ఏమవుతాయంటే చక్కదిద్దే దేవుడు భార్య భర్తల్ని కలుపుతాడు. లేదా ఎక్కడి నుంచి గొడవ వచ్చిందో ఆ గొడవని ఆయనే సెట్ చేస్తాడు. మనకు కావాల్సింది ఏంటి? కన్నీరు. నీ జీవితం చక్కబడాలంటే నీకేం కావాలి? కన్నీరు అవసరం. హల్లెలూయా! హల్లెలూయా! ఇక అక్కడ 5 మంది బుద్ధి లేని కన్యకల దగ్గర ఏం లేదు, జీవితాలు చక్కదిద్దుకోలేదు. ఏం లేదు వాళ్ళకి కన్నీటి ప్రార్థన లేదు. వాళ్ళ బుడ్డిలో ఏం లేదు, నూనె లేదు, దివిటీల్లో నూనె లేదు. ఉంటేగా, ఏడిస్తేగా, ప్రార్థిస్తేగా నూనె వచ్చేది.
అస్సలు వాళ్ళని ఏడిపి మనం ఏడిస్తే అందం పోద్దంటమ్మా, కందిపోతారంట. ఏడిస్తే అందం పోద్దా, కందిపోతారా? వాళ్ళని అసలు ఏడుపు రాకుండా చేస్తాం. ఆడ ఏడ్చాల్సి వస్తుంది. ఎక్కడా? ఈడ ఏడ్చకపోతే అగ్నిజ్వాలలో నేను యాతన పడుతున్నాను అంటాడు, పాతాళంలో బాధపడుతూ. ఎవరు? ఈడ సుఖపడితే ఆడ ఆడ కష్టపడాలి. అందుకని ఇక్కడనే ఏం చేయాలి? కష్టపెట్టాలి. మన పిల్లల్ని మనం ఏం చేయాలి? కష్టపెట్టాలి, ఏడిపించేటట్టు చేయాలి. వాళ్ళల్లోంచి ఏడ్చొచ్చే ప్రార్థన వాళ్ళ జీవితాలు ఏమైతాయి అంటే చక్కదిద్దబడతాయి. వాళ్ళ జీవితాలు బాగుంటాయి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు తలుపు కొడుతున్నారు. తలుపు క్లోజ్ చేశాడు దేవుడు. ఎవరి దివిటీలలో అయితే ప్రార్థన ఉందో, ఏడుపు ఉందో, కన్నీరుందో, ఎక్స్ట్రా ప్రార్థన ఉందో, వాళ్ళ జీవితాలు ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకుంటున్నారో వాళ్ళు బుద్ధిమంతులుగా మార్చబడ్డారు, బుద్ధిగల కన్యకలుగా మార్చబడ్డారు. వారొచ్చి 5గురిని ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ 5గురు కొడుతున్నారు. డోర్ ఓపెన్ చేయి, తెరువయ్యా. తలుపేసేసాను. ఈరోజు మన జీవితాలంతే. మన దీపం ఉందా లేదా? ఇంకా ఉందా? మన దీపం ఉందా? మన దీపం ఉన్నప్పుడే మన ఇంటిని మనం ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. ఎలా చక్కబెట్టుకోవాలి? కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసుకుంటే హిజ్కియా దీపాన్ని, ఆరిపోతున్న దీపాన్ని వెలిగించాడు. ఇప్పుడు ఆ బుద్ధి లేని కన్యకలు వాళ్ళు అప్పటికప్పుడు నూనె సిద్ధపరచుకోవాలన్నా వాళ్ళకు కుదరలే, వాళ్ళు విడవబడ్డారు. అందుకని ఇంకా మన ఆయుష్ ఉంది కాబట్టి మనం ఊపిరి ఉండగానే ఏం చేయాలి? ఆయుష్ ఉండగానే, మన దీపం ఉండగానే మన ఇంట్లో ఏమేం పొరపాట్లు ఉన్నాయా, మనం ఏమేం తప్పులు చేసామా, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి, దేనివల్ల ఏదొచ్చింది, నేనేం మాట్లాడాను, ఎక్కువ తక్కువ ఏం మాట్లాడాను, ఎక్కడెక్కడ ఏం మాట్లాడాను అన్నీ మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉంటే, మన దీపాలలో ఏడ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఒకవేళ ఏదన్నా లోపాలు ఉంటే మన కన్నీరు ఏం చేస్తుందంటే కడుగుతుంది. పాపాత్మురాలైన స్త్రీ ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తానండి. లూకాసు వార్తలోకి పాపాత్మురాలైన స్త్రీ, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. 7వ అధ్యాయము 44వ వచనం చదవండి. తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచెను. వచ్చినప్పటి నుండి మానలేదు. 47వ వచనం, విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఎక్కువగా కన్నీళ్లు గారుస్తారో వాళ్ళ పాపాలన్నీ ఏమైపోతాయి? వాళ్ళు చేసిన పాపాలన్నీ కడిగివేయబడతాయి. గుర్తుపెట్టుకోండి. ఈమె ఎంతో పాపాత్మురాలు, చీ 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 అని అసహించుకుంటున్నారు అందరూ. ఈమెఎందుకు వచ్చింది ఆయన దగ్గరికి అని మళ్ళీ పాయింట్అవుట్. ఆమె నేను పాపిని ప్రవ్వా అని కారుస్తూ తల వెంట్రుకలతో, క్లాత్ కూడా కాదు, ఏడుస్తుంది, కాళ్ళ మీద పడుతుంది, ఆ వెంట్రుకలు తుడుస్తుంది. అట్లాగా ఏడుస్తూనే ఉంది. ఆయన కాళ్ళు ముద్దు పెట్టుకుంటానే ఉంది, ఏడుస్తూ ఉంది. ఆమె ఆ ఏడుపు, ఆమెకున్న పాపము కడిగివేయబడింది. మన ఏడుపే మన పాపాలన్నీ కొట్టివేయబడతాయి, మన జీవితాలు చక్కదిద్దబడతాయి. అందుకని ఈరోజు బుద్ధిమంతులుగా మనం మారాలంటే మనం ఏం చేయాలి?
కన్నీటి ప్రార్థన ఉండాలి. ఆ కన్నీటి ప్రార్థనే మన జీవితాన్ని చక్కదిద్దుతుంది. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటి పెండ్లి కుమారుడు వస్తున్నాను అని ఒక బూర ఊదుతాడు. ఆయన వచ్చినప్పుడు రెప్పపాటున మనం ఆయనతో కలిసి వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనమందరము కూడా పాపాలు ఒప్పుకోలేదనుకో, మనకు తెలుసు మనం చేస్తున్న పొరపాట్లు, మనం చేస్తున్న అన్ని మన తప్పులన్నీ మనకు అలానే తెలుసు. మనం అలానే పెట్టుకున్నాం అనుకో, దేవుడు వచ్చినప్పుడు జీవితాలు మనం చక్కబెట్టుకోకుండా ఏముంది వాళ్ళు చెప్తానే ఉంటారులే, వాళ్ళు చెప్తుంటారు మనం వినము, మన ఇష్టం, మన నచ్చినాడు వాళ్ళు చెప్పిన మనం ఏడ చేస్తాం, మనకేడ కుదురుతుంది అని అంటారు కదా. ఆ 5 బుద్ధి లేని కన్యకలు, అర్థమవుతుందా? వాళ్ళు చెప్తానే ఉంటారులే, మనం అవన్నీ మనం చేయలేము, మనకేడ కుదురుతుంది అని అంటారు కదా. ఈ 10 మందితో వాళ్ళు కలిశారు, అన్నిట్లో పాల్గొన్నారు. కానీ ఎప్పుడు అర్థమైంది? రిజల్ట్ వచ్చే రోజు అర్థమవుతుంది. కరెక్ట్గా ఎగ్జామ్ రాశారా రాయలేదా అనేది, మనం కరెక్ట్గా భక్తి చేసామా లేదా అనేది ఒకరోజు రిజల్ట్ ఉంటుంది, ఆయన వచ్చినప్పుడు ఉంటుంది. అప్పుడు మనం కరెక్ట్ భక్తి అనేది తేటగా అర్థమవుతుంది. అయితే ఈరోజు అందరం నేను కూడా బాగున్నాళ్ళ అనుకుంటా ఉంటాం. కానీ ఎవరైతే ఏడుస్తున్నారో, ఎవరైతే ఒప్పుకుంటున్నారో, ఎవరైతే చక్కదిద్దుకుంటున్నారో వాళ్ళే ఆయన వచ్చినప్పుడు ఈ ఏడ్చే వాళ్ళని చూసి హీనంగా చూసిన వాళ్ళు విడవబడతారేమో చూసుకోండి. ఈ ఏడ్చే వాళ్ళని చూసి ఎప్పుడు ఏడుస్తున్నావు అని పరిసయ్యుడు తను తాను హెచ్చించుకుంటూ సుంకర్ని హీనంగా చూశాడు. అతని కంటే ఇతను నీతిమంతుడు, బుద్ధిమంతుడు, పరిశుద్ధుడు. ఎవరు? గుండెలు బాదుకుంటున్నాడు సుంకరి. అయ్యా, దేవాలయంలోకి రావడానికి, మందిరం లోపలికి రావడానికి కూడా నాకు యోగ్యత లేదు ప్రభువా, నేను పాపినయ్యా అని గుండెలు బాదుకుంటా ఉంటే, అప్పుడు ఆ పరిసయ్యుడి కంటే ఇదిగో గుండెలు బాదుకొని ఏడుస్తున్న ఈ సుంకరే నీతిమంతుడు అని దేవుడే మెచ్చుకున్నాడు. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడు ఏది చేసినా కరెక్టే. మనం ఎవరి కృప పొందుకోవాలంటే దేవుడు కృప పొందుకోవాలి. దేవుడు ఏది చెప్తే దాని ప్రకారం మనం జీవిస్తూ పోతే మనం ఎలాగ మార్చబడతాం? బుద్ధిమంతులుగా మార్చబడతాం. దేవుడు చెప్పినట్టు చేసుకుంటూ పోతే మనలో ఉన్నటువంటి పాపం అనేది కడిగివేయబడుతుంది. మనం దేవునితో సహవాసం చేస్తూ ఉంటే దేవుడు మనకు ఆలోచనలు ఇస్తాడు. పలానా చోట నువ్వు తప్పు చేసావని ఒప్పుకునేటట్లుగా చేస్తాడు. పలానా రోజు ఆ మాట మాట్లాడావంటాడు. దేవుడితో మనం సహవాసం చేస్తూ ఉంటే ఆ తప్పులన్నీ మనం ఒప్పుకుంటాం, మనం ఏడుస్తాం. మన పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండవు. ఎప్పుడొకసారి ఏ ఒక కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఏదో ఒక శ్రమ వస్తుంది. ఆ శ్రమలో మనకేం కావాలంటే కన్నీటి ప్రార్థన కావాలి. మన కుటుంబాలు చక్కదిద్దుకోవాలంటే మనకు కన్నీటి ప్రార్థన అవసరం. అందుకని మనం కన్నీటి ప్రార్థన ద్వారా మన ఇల్లులన్నీ, మన జీవితాలన్నీ చక్కబెట్టుకొని బండ అనే క్రీస్తు మీద మన ఇంటిని కట్టుకొందుముగాక. ఆమేన్. తల్లు వంచండి, మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకొని